హలో ఫ్రెండ్స్, నేను వెంకట్ లాస్ట్ మాట్లాడుతున్నాను. ఈరోజు వీడియో తీయని కారణం ఏంటంటే మా ఫ్రెండ్స్ కోవెట్లో కదా వీడియో తీయి ఎలా ఉంటుందో చూస్తాం, కోవెట్ అంతా చీటీ పెట్టు, వీడియోస్ పెట్టు, అప్డేట్ చేయి, నేను పెడతాం చూస్తాం అనేసి అన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్తానంటే మా బాబా ఫోన్ చేసి వెంకట్ జర్నీకి వెళ్ళి అనేసి అన్నారు. జర్నీ అంటే ఏంటంటే సూపర్ మార్కెట్, టీమార్ట్, రిలయన్స్ అన్ని సామాన్లు దొరికి ఎలా ఉంటాయి కదా అలాంటి మార్కెట్ల మాట. నేను మా కద్దము షాప్లోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడ ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ అన్ని రకాల దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి అన్నమాట, అన్ని రకాల థింగ్స్ అన్ని మొత్తం అన్నీ దొరుకుతాయి. ఇవి ఏంటంటే చూడండి, వచ్చేసి వలలు ఉన్నాయి కదా, ఈ వలలో పెట్టినవి అవి గ్రీన్ యాపిల్స్ అన్నమాట. ఈ ఫ్రూట్స్ అల్లి మొత్తం అన్నీ ఉంటాయి కదా ఫ్రూట్స్ అన్నమాట. ఈ కూరగాయలు, వెజిటేబుల్స్, కాకరకాయ, బెండకాయ ఇవన్నీ అన్నమాట. ఇవి చూడండి, ఇవన్నీ కొబ్బరికాయలు అండి, ఆల్మోస్ట్ అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. అన్ని టమాటాలు గట్రా ఇవి ఏంటంటే పైన అన్ని ఆల్మోస్ట్గా కూరగాయలు దొరికి ఇక్కడ ఇంకెక్కువ ఉంటాయి. ఈ ఏడు చూడండి పొన్ను మెరికలు అంటే రెడ్ చిల్లీస్ అంటారు కదా, అవి పొన్ను మెరికలు. అలా చూసేసరికి ఇంకోటి ఏంటంటే అది పొట్టగొడుగులు అంటారు కదా మన ఊర్లో, అవి పొట్టగొడుగులు. అటువంటి అలాగా చూసుకుంటుంటే ఇక్కడ అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి, మనకి ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. చూడండి ఇవన్నీ ఆకుకూరలు, ఇవన్నీ ఏంటంటే కొత్తిమీర, పుదీనా, అన్నీ పాలకూర, ఇవన్నీ ఇదేంటి పుదీనా, ఇవన్నీ అలా చూసేసరికి ఎదరకి వెళ్ళిపోతుంటే మనకి అన్ని ఫ్రూట్స్ నుంచి మొత్తం అన్ని వెజిటేబుల్ నుంచి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ క్యారెట్ మొత్తం అన్నీ దొరుకుతాయి. క్యారెట్, నిమ్మకాయలు, నిమ్మకాయలు అవి ఇల్లు కదా కనబడుతున్నాయి నిమ్మకాయలు. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట. ఇవన్నీ తక్కువ ఫ్రూట్స్ అన్నమాట. వీటంటే మనకు నచ్చినవి తీసుకోవడం, మనకి ఎన్ని కావాలితే అన్ని తీసుకోవడం. ఇవైతే ప్యాక్ కావాలితే ప్యాకింగ్ అలా వచ్చేసరికి ఎదరికి నోట్చుకుని వస్తే స్ట్రాబెర్రీలు ఇవన్నీ. ఏంటంటే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు పెద్ద మాట ప్యాక్ చేసి అమ్మేస్తారు. అలాగా విడిగా అమ్మడానికి ఉండదు, విడిగా కావాలంటే తీసుకోవచ్చు. ఈ క్యాప్సికమ్ ఇలా వచ్చేసరికి ఏంటి కారం, పసుపు, కారం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ ప్యాక్ చేసి అమ్ముతారు. విడిగా అమ్మరు, విడిగా ఉండవు. మాకైతే డిమార్ట్లో అయితే విడిగా అమ్ముతారు. డిమార్ట్లో అయితే మనకు నచ్చింది కవర్లు వేసుకుని అన్నీ ఏది కావాలితే అన్ని కేజీలు కావాలితే అన్ని కేజీలు లెక్కేసుకుని చూసుకుంటాం. ఇక్కడ అలా కాదు, ప్యాకెట్లు ఉంటాయి, ప్యాకింగ్ చేసుకుని ప్యాకెట్లు ఉంటాయి. అలా వచ్చేసరికి చాక్లెట్లు, ఈ ఆయిల్ డబ్బాలు, ఆ నూనె అలా వచ్చేసరికి చూసుకుంటే తర్వాత చాక్లెట్లు ఇవన్నీ బోల్ రకాల చాక్లెట్లు ఇక్కడ కోవెట్ చాక్లెట్లు అంటారు. అన్నీ చూసుకుంటే ఇక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతాయి. మన డిమార్ట్లో కంటే ఎక్కువ దొరుకుతాయి, ఫ్రెష్గా ఉండి ఎక్స్పైరీ డేట్ అవన్నీ కాకుండా మామూలుగా మనకి 2 రోజులు 3 రోజులు ఫ్రెష్గా దొరుకుతాయి. ఇవన్నీ చిన్నపిల్లలు తిన్న చాక్లెట్లు గట్టా ఇవన్నీ వచ్చేసరికి నూనె డబ్బాలు, ఇవన్నీ రైస్ ప్యాకెట్స్. ఈ మన ఇంటి దగ్గర 25 కేజీలు గట్రా ఉంటాయి, ఇక్కడ 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీల దాకా ఉంటాయి. ఇక మన ఇంటి దగ్గర అయితే 25 కేజీలు గట్రా ఉంటాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ బేబీకి సంబంధించిన మాట. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనకి తెలుసు కదా, మన ఏరియాలో ఎలా ఉంటాయి, డిమార్ట్లో ఎలా ఉంటాయి తెలుసు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోకి